హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను పైథాన్ కోడ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ అడిగారు. మా ఫ్రెండ్స్ అడిగారనే చేస్తున్నాను మ్యాక్సిమం. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడ్లైన్స్ లేదు. అండ్ ప్రాపర్ స్ట్రక్చర్ ఇచ్చే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి దొరకలేదంట. అండ్ వీడియోస్ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే వాళ్ళకి సాల్వ్ చేయడం చేత కావడం లేదు. అంటే ఎలాగా, ఇప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రాబ్లమ్ చెప్తున్నారు యూట్యూబ్స్లో. ఆ ఫిక్స్డ్ ప్రాబ్లంకి ఒక ఫిక్స్డ్ సొల్యూషన్, అంటే ఒక ఫిక్స్డ్ లాజిక్ చెప్తున్నారు, దాన్నే గుర్తుపెట్టుకోవాలన్నట్టు చెప్తున్నారు. అంతేగాని ఆ ప్రాబ్లంలో ఆ లాజిక్ అని ఒకటి ఉంటుంది. మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ లాజిక్ని కనుక్కుంటే కానీ మనకి దానికంటూ ఎలా ప్యాటర్న్ ఎలాగో మనకు తెలియదు ఏదైనా అని. ఇప్పుడు ఏదైనా సాల్వ్ చేయాలనుకుంటే దానికంటూ ఒక లాజిక్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే మీరు ఎలాగైనా రాయొచ్చు. మీరు ఆడెలా రాశారో మీరు అలా రాయాలని లేదు ఎక్కడ. మీకు ఆ లాజిక్ అర్థమైతే చాలు. ఆ లాజిక్ని మీరు డీకోడ్ చేస్తే చాలు. మీకు ఎలా రాయాలనేది మీకు తెలుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేస్తే అసలు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, పైథాన్ మనం ప్రాపర్గా ఎలా నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది అన్న ఇదిలో నేను ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో మనం ఒక స్ట్రక్చర్ వేలో వెళ్తాం. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇస్తాను నేను. నెక్స్ట్ వీక్కి మీరు రీప్రజెంట్ చేసేలా ఉంటాయి. నెక్స్ట్ మనం కోర్సులోకి వెళ్దాం. యా, బేసిక్ టెర్మినాలజీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు దానికంటూ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, లైక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. వాటిలో ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీస్ నువ్వు అలా పలికితే మాత్రమే దానికంటూ ఒక మీనింగ్ వస్తుంది. అంతేకాని దాన్ని వేరే పదంగా పలికితే మాత్రం దాని మీనింగ్ మారిపోతుంది. అందుకనే మనం ఏ లాంగ్వేజ్ అయినా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవనివ్వండి, మనం మాట్లాడే లాంగ్వేజెస్ అనివ్వండి, వాటికంటూ బేసిక్ టెర్మినాలజీస్ ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి. మనం ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఆ రాసిన ఇన్స్ట్రక్షన్ని మనం ఎవరికైనా, అంటే మన ఏదైనా కంప్యూటర్కి ఇస్తే అది రీడ్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది కదా, దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. ప్రోగ్రామింగ్ అంటే వాటికి అండర్స్టాండ్ అయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగే దాన్ని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తోనే మనం కంప్యూటర్తోని కమ్యూనికేట్ చేయగలం. దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అలా వాటి మధ్యన మనకి కమ్యూనికేషన్ వస్తుంది చూడండి. ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి ఒక మనకి లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ద్వారానే మనం ఆ కంప్యూటర్కి అండర్స్టాండ్ అయ్యేలా చెప్తాం అన్నమాట. దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు అనమాట. ఇక్కడికి వచ్చేసి సింటాక్స్ అంటే ఏంటంటే ఇది గ్రామర్ లెక్క అన్నమాట. మనం ఇంగ్లీష్ అని, తెలుగు అవని, హిందీ అవని, ఏదైనా లాంగ్వేజెస్లో మన గ్రామర్ మిస్టేక్స్ ఉంటే దాని యొక్క అర్థం మారిపోతుంది. అలాగే ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ అంటే సింటాక్స్ అని అర్థం. బట్ ఇక్కడ మనకి మీనింగ్ మారిపోదు, ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వల్ల ఏంటంటే కోడ్ ఎగ్జిక్యూట్ కాదన్నమాట. సో అలా మనం చూసుకుంటే సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే, ఏ టెక్నాలజీ నేర్చుకున్నా సరే, దానికంటూ ప్రాబబ్లీ ఒక సింటాక్స్ అంటూ ఉంటుంది. ఆ సింటాక్స్ ఫాలో అయితే మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎందుకు పైథానే నేర్చుకోవాలి, ఎందుకు జావా నేర్చుకోకూడదు, ఎందుకు C++ నేర్చుకోకూడదు, C# నేర్చుకోకూడదు. ఎందుకంటే మనకి మోస్ట్లీ ఎవర్ గ్రీన్ అండ్ గ్రోయింగ్ టెక్నాలజీస్ ఏంటంటే అండర్ పైథాన్లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, IoT, గేమ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో అంటే
మళ్ళీ మనకి దానికి బ్యాక్ ఎండ్‌లో యూజ్ అవుతుంది. జాంగో అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దానికి బ్యాక్ ఎండ్‌గా మనకి యూజ్ అవుతుంది. సో, ఇలాగ మనకి పైథాన్ అనేది చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకొచ్చే అప్‌కమింగ్ జనరేషన్ ఎలా వస్తుందో మీకే తెలుసు. మొత్తం ఏఐతో నిండిపోతుంది. సో, ఏఐ దేని మీద నడుస్తుంది? మీకే తెలుసు. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఇవి దేని మీద నడుస్తున్నాయి? ఇవి పైథాన్ మీదే నడుస్తున్నాయి. అలాగే మనకి ఇందులో వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటా అనుకుంటున్నారా? మనకి చాలా వస్తాయి. ఇవని చెప్పేసి ఏది చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ గానీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్ గానీ, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఈ 2 ఎవర్ గ్రీన్. మీరు ఎక్కడికెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఎప్పుడు డిమాండ్ ఉండే ఏమైనా ఉన్నాయి అంటే ఏంటంటే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫైనల్ పైథాన్ డెవలపర్. అండ్ వీటికొచ్చి యావరేజ్ సాలరీ ఎలా ఉంటుంది మన ఇండస్ట్రీలో అంటే అప్రాక్సిమేట్లీ 4 ఎల్‌పిఏ నుండి 12 ఎల్‌పిఏ వరకు ఉంటది. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్. మీకు స్కిల్ లేకుండా మీరు జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని నేను వెళ్ళిపోతానంటే కుదరదు. దానికి తగ్గట్టు ఒక సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటున్నానంటే డేటా సైన్స్ తీయాలి. లేదంటే డేటా అనలిటిక్స్ తీయాలి. లేదంటే అది కూడా కాదనుకుంటే మనం ఏదైనా సరే బ్యాక్ ఎండ్ లైక్ జాంగో లాంటిది నేర్చుకుంటే మనం దాని ద్వారా ఎళ్ళగలం. అలాంటి సాఫ్ట్‌వేర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవాలంటే దానికన్నా ముందు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. అదే మన పైథాన్. ఇంకోటేంటంటే ఇది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ మిగతా లాంగ్వేజెస్‌తో పోల్చుకుంటే. అది ఎందుకన్నానంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాలో మనం ఏదైనా అట్‌లీస్ట్ మనం ప్రింట్ స్టేట్‌మెంట్ రాయాలంటే, ఏదైనా ప్రింట్ చేయాలంటే దానికి అప్రాక్సిమేట్‌లీ మనం 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. అట్‌లీస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే గాని అది ఎగ్జిక్యూట్ కాదు. మన పైథాన్‌లో చూసుకుంటే 1 లైన్ ఆఫ్ కోడ్. 1 లైన్ ఆఫ్ కోడ్‌తో మనం ప్రింట్ చేసుకోవచ్చు. మినిమల్ ప్రోగ్రామింగ్ ఆర్ మినిమమ్ కోడింగ్ అంటారు దీన్ని. ఎందుకంటే మనం చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా లాజిక్ బిల్డ్ చేయొచ్చు. అలాగే మనం ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చన్నమాట. యాహ్! ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సాంప్రదాయం అంటూ ఉండాల్సిందే. అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సాంప్రదాయం ఏంటంటే హెలో వరల్డ్ అని ప్రింట్ చేయడం. మీకు ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే మనం పాతకాలంలో బుక్స్ కొంటే మనకి చూడండి స్టార్టింగ్ పేజ్‌లో పసుపు పట్టుకొని ఓం అని రాస్తారు. చూసారా? అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో హెలో వరల్డ్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అంటే అదొక సాంప్రదాయం అనుకోండి. అంతే అది. సో, దాన్ని ఎలా చేస్తాం అనే దాని గురించి చూసుకుందాం. ఒక కంపైలర్ ఓపెన్ చేసుకున్నాం. ఇది ఓపెన్ సోర్స్. ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళినా సరే ఇది వర్క్ అవుతుంది. మనం ఒక క్రోమ్ తీసుకోండి. క్రోమ్ తీసుకొని అందులోనే కొట్టండి. పైథాన్ 1 కంపైలర్ అని కొడితే మనకి కంపైలర్స్ వస్తాయన్నమాట. మనం అందులో ఓపెన్ చేసుకోగానే మనకి ఇలా ఉంటుంది. యాహ్! మనం ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. ఒక లైన్. ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఒక పదం ఉంది చూసారా? అది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఆ రౌండ్ బ్రేసెస్ లోపల పెడతామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం పెడితే అది ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే అన్నిటి చేస్తుంది. బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ ఎంటర్డ్. అంటే మనం దీనికన్నా ముందు ఏమైనా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా క్యాలిక్యులేషన్ ఇవ్వచ్చు. అలా మనం ఏమిచ్చినా ఇది తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సాంప్రదాయం ప్రకారం హెలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి ఒక మేజర్ కాన్సెప్ట్ అని వస్తది. డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటంటే రైస్. ఇప్పుడు రైస్ చూడండి. రైస్ అన్నిటిని ఒకేలా అనుకుంటామా? లేదు. ప్రతిదానికి దానికంటూ కొన్ని టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గిద్ద మైసూర్ అంటారు. బాస్మతి రైస్ అంటారు. స్వర్ణ అంటారు. ఇలా చాలా రకాలుంటాయి. అలాగే మనం ప్రతిదానికి సేమ్ టేస్ట్ వస్తదా అంటే దేనిదంటూ దానికుంటుంది. దేని యొక్క బెనిఫిట్స్ అనేవి దానికుంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. డేటా టైప్స్ అంటూ ఉంటాయి. అంటే ఇందులో స్ట్రింగ్స్ అని, ఇంటీజర్స్ అని, ఫ్లోట్స్ అని ఇలా చాలా ఉంటాయి. అవి ముందుకెళ్ళే కొద్దీ మనం కాన్సెప్ట్స్ తెలుసుకుంటూ ఉంటాం. ప్రెజెంట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే స్ట్రింగ్స్ అంటూ యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్స్‌ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే మనకక్కడ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి చూసారా? కొటేషన్ మార్క్స్. 2 కొటేషన్ మార్క్స్ మధ్యన
మనం ఏమైతే పెడతామో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తుంది. ఎలాగా? యాజ్ ఇట్ ఈజ్. అందులో ఏం పెడుతున్నామో అలాగే మనకి తిరిగిస్తుంది. అర్థమైందా? సో, మన సాంప్రదాయం ప్రకారం హలో వరల్డ్ అని చెప్పేసి మనం రాసినాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలాగా? మనం ఈ కోడ్‌ని రన్ చేసిన తర్వాత మనకు అవుట్‌పుట్‌లో మనకు చూపిస్తుందన్నమాట. ఓకే. ఇలా మనకి వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటే మీరు నేను చెప్పాను కదా అని చెప్పేసి స్ట్రింగ్‌లో పెట్టి చేశారనుకోండి. అది ఏం చేస్తదంటే యాజ్ ఇట్ ఈజ్ ఇస్తుంది. నేను స్ట్రింగ్ అంటే ఏం చెప్పినాను? ఇప్పుడు ఆ స్ట్రింగ్స్ లోపల మనం ఏదైతే ఇస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ప్రింట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 మన రెగ్యులర్ ఆన్సర్ ఏంటి? 5. బట్ ఇదేమిస్తుంది? 2 + 3 చూసారా? ఇది. మనం ఏదైతే స్ట్రింగ్స్ లోపల ఇస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం స్ట్రింగ్స్ తీసేసామనుకోండి, అప్పుడు మనకేంటి? అప్పుడు మనకి ఆన్సర్ ఇస్తుంది 5. ఓకే. లేదు నేను స్ట్రింగ్స్ పెట్టలేదు, హెలో వరల్డ్ ప్రింట్ అవుతుందా అంటే చూడండి ఏం జరుగుతుందో. ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. అంటే వాటి రూల్స్లో ఇది లేదు, మీరు ఎటువంటి కామాలు కానీ మర్చిపోయి ఉంటారు, లేదా మీరు దాంట్లో ఏదో ఫాల్ట్ చేశారని చెప్తుంది. సో మనం ఏదైనా ప్రింట్ చేసేటప్పుడు కాన్షియస్గా ఉండాలి. మన అవుట్పుట్ ఏం కావాలి అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం. సో ఇందులో మనం ఎలా చేస్తాం, దానివల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం 1, 2 నంబర్స్ని యాడ్ చేయడానికి పెద్ద సంకోచించాం. అర్థమవుతుందా? ఇప్పుడు 2 + 2 4 చెప్పచ్చు. 5 + 10 15 అని చెప్పచ్చు. ఇలాంటివి ఓకే. ఏమైనా లార్జ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఎడిషన్ చేయడం ఎలాగా? అలాంటివి కష్టం అవుతాయి కదా. సో అలాంటి వాటికే మనం ఇలాంటి క్యాలిక్యులేషన్స్ యూస్ చేస్తాం అనమాట. ఇది ఒక బేసిక్. ఇంకా మనం ముందుకెళ్ళే కొద్దీ ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా మీకు తెలుసుకుంటారు. ఇక్కడ ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్ అనేది ఇంపార్టెంట్. వేరియబుల్స్ అంటే ఏంటంటే వాటిని మనం కంటైనర్స్ అంటాం అనమాట. మనకు అర్థమయ్యే భాషలో కంటైనర్స్ ఏం చేస్తాయి? ఏ వస్తువునైనా హోల్డ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటరో మిల్కో లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, ఒక జారో గ్లాసో ఉంటుంది. అలాగే ఏమైనా ఫ్రూట్స్ని గట్రా హోల్డ్ చేయాలనుకోండి, ఏ బాస్కెట్టో బౌలో ఉంటుంది. అలాగే దేనైనా హోల్డ్ చేయడానికి కంటైనర్స్ అంటూ ఉంటాయి రియల్ టైంలో. బట్ కంప్యూటర్స్లో అలా ఏమి ఉండవు కదా. సో ఇక్కడ వేరియబుల్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే దాన్ని హోల్డ్ చేస్తాయి అన్నమాట. ఒక మీనింగ్ఫుల్ వేరియబుల్ అంటే మనం దేనైనా హోల్డ్ చేసేటప్పుడు దాన్ని ఒక ఎక్స్ అనగానే దాన్ని ఒక వై అనగానే చెప్తే ఓకే, ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ 20 లైన్స్ ఆఫ్ కోడ్ వరకు ఓకే. బట్ ఏంటంటే దానికంటూ ఒక మీనింగ్ ఇచ్చామనుకోండి, తర్వాత ఎప్పుడైనా సరే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఏ వేరియబుల్ దగ్గర వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. అది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో మన వేరియబుల్స్ అనేది కంటైనర్స్ అన్నమాట. దేన్నైనా హోల్డ్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ మన డేటాని హోల్డ్ చేయడానికి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ యూజ్ అవ్వడానికి మన డేటాని హోల్డ్ చేయడానికి యూస్ చేస్తాం. ఏంటది? వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్. ఇక్కడ ఇప్పుడు చూద్దాం కంటైనర్. మనం ఒక బేసిక్ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ వి కాల్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వాల్యూ 1 అని ఎందుకు అంటున్నాను? సమ్ ఏ అనో సమ్ బి అనో తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు, బట్ బెస్ట్ ప్రాక్టీస్. ఎప్పుడైనా ఎక్కడైనా తేడా వస్తే ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అని ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నది కూడా. సో ఇక్కడ ఒక వాల్యూని స్టోర్ చేసుకుందాం 10. నెక్స్ట్ ఇంకో వాల్యూని
ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకుందాం. వాల్యూ 2, అందులో ఒక 2 అనే వేరియబుల్ పెట్టుకుందాం. 2 అనే ఒక డేటా పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మన వాట్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే చూసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ని స్టార్తో ఇండికేట్ చేస్తారనమాట. డివిజన్, ఫ్లోర్ డివిజన్, వీటికి డిఫరెన్స్ నేను చెప్తాను. డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటో. అండ్ ఫైనల్గా మాడ్యులే ఆర్ మాడ్యులస్. ఓకే. ప్లస్ మీకు తెలిసిందే ఎడిషన్, 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. సబ్ట్రాక్షన్ తెలుసు కదా, ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ యొక్క వాల్యూని తీయగలగాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి యూస్ చేస్తారు స్టార్. డివిజన్, డివిజన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు వాటి యొక్క కోఫిషియంట్ని కనుక్కోవడానికి అనమాట. ఇప్పుడు మనం 10/2 అని చేసాం, మనకు ఒరిజినల్ ఆన్సర్ ఏమొస్తుంది? 5 అని వస్తుంది, అంతే కదా, 5 అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం డివిజన్ యూస్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు ఒక డెసిమల్ పాయింట్ వస్తుంది అనమాట, 5.0 అని చెప్పేసి. అది డివిజన్లో వర్క్ అవుతుంది. అండ్ ఫ్లోర్ డివిజన్లో ఎలా అంటే సేమ్ 10/2 చేస్తాం, బట్ ఆన్సర్ 5 అని ఒక ఇంటీజర్ వస్తుంది. లోయెస్ట్ నియరెస్ట్ నెంబర్ తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనకి 5.6 వచ్చింది అనుకోండి, మనం సమ్ క్యాలిక్యులేషన్ చేసి 5.6 వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే దాని యొక్క ఆన్సర్ 5 అనే ఇస్తుంది. ఓకే. అది ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఏంటంటే లోయెస్ట్ నియరెస్ట్ వాల్యూని దాని యొక్క ఆన్సర్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఇది ఎలాగా? మనకి డెసిమల్ పాయింట్తో ఇస్తుంది. ఇన్ కేస్ 5.6 వచ్చింది అనుకోండి, 5.6 అనే ప్రింట్ చేస్తుంది. బట్ ఫ్లోర్ డివిజన్ అలా కాదు, 5.6 వస్తే 5 అనే ఇస్తుంది. అంటే మాడ్యులే. మాడ్యులే ఎందుకు యూస్ చేస్తామంటే రిమైండర్, మనకి రిమైండర్ కనుక్కోవడానికి యూస్ చేస్తుంది. ఇప్పుడు 10/2 చేసాం, దాని యొక్క రిమైండర్ ఎంత? 0 కదా, అంతే కదా. మన 2 టేబుల్లో 10 5 టైమ్స్ పోతుంది, బట్ రిమైండర్ ఏం రాదు. అదే మనం 3/10 చేసినాం అనుకోండి, 3/10 చేస్తే ఏమవుతుంది? 3/10 చేస్తే మనకి రిమైండర్ 1 మిగిలిపోతుంది. సో అలాగనమాట. ఇవి బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవి మనం యూస్ చేసే దాంట్లో. ఇదే మనం ఫస్ట్ నేర్చుకునే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. యా, ఫస్ట్ మనం ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేయాలంటే 10 + 2 అని చేస్తే సరిపోతుంది కదా. వేరియబుల్స్ని ఎందుకు యూస్ చేయాలి? 20 + 30 చేయొచ్చు కదా, అయిపోతుంది కదా. అంటే ఎందుకు యూస్ చేయమంటే ఇప్పుడు ఒక 10 వాల్యూలు, 8 వాల్యూలు, 5 వాల్యూస్ అంటే అయిపోతుంది. బట్ మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ వాల్యూస్తో మనం వర్క్ చేస్తాం. అలాంటి వాల్యూస్ హోల్డ్ చేసుకున్నప్పుడు మనం అక్కడ అంతా పెట్టలేం, అవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడంటే మనకు కాన్స్టెంట్గా ఉన్నాయి. మన ఫ్యూచర్లో కానీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు కానీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నా కానీ వాల్యూస్ అనేవి కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది ఒక సింగిల్ ప్రోడక్ట్కి సమ్ ప్రైస్ ఉంటుంది, అది అక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ చేస్తామో దాని ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది, టోటల్ ప్రైస్ అనేది. అలాగే ఎక్కడైనా సరే కంటిన్యూస్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. వేరియబుల్స్ని యూజ్ చేయడం చాలా మంచిది, బట్ మీనింగ్ఫుల్ యూజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఒక దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం ఏమనుకున్నాం? ఒక సింటాక్స్ రాయాలి. ఏంటది? ప్రింట్. ఇది కంపల్సరీ. మనం దేనైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ప్రింట్ అనేది రాయాలి. అది కూడా ప్రింట్ స్మాల్ లెటర్స్లో ఉండాలి, రౌండ్ బ్రేసెస్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 10 అనే నంబర్ ఎందులో స్టోర్ చేసాం మనం? వాల్యూ 1లో 10 స్టోర్ చేసాం, వాల్యూ 2లో 5 స్టోర్ చేసాం, 2 స్టోర్ చేసాం. ఇప్పుడు 10 అనేది ఎక్కడుంది?
వాల్యూ 1లో స్టోర్ చేసాం. అంటే ఇదొక కంటైనర్. ఇదొక వేరియబుల్. ఈ వేరియబుల్‌లో ఈ 10 అనే ఒక డేటాని దానిలో స్టోర్ చేసామన్నమాట. అలాగే 2 అనే ఒక డేటాని మనం వాల్యూ 2లో స్టోర్ చేశామన్నమాట. అంటే 2 డిఫరెంట్ వాల్యూస్ 2 డిఫరెంట్ కంటైనర్స్‌లో హోల్డ్ చేసి ఉందన్నమాట. సో, మనకిక్కడ 2 వేరియబుల్స్‌ని అడిషన్ చేయాలి. సో, వాల్యూ 1 వాల్యూ 1లో ఏముంది? 10 ఉంది. అండ్ వాల్యూ 2లో 2 ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? 10 రావాలి. సారీ 12 రావాలి. నెక్స్ట్ యా నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. ఇక్కడ వాళ్ళ వాల్యూ ఏం రావాలి? 10లోంచి 2 తీసేస్తే 8 అంతేనా? యా అలాగే మిగతా ఆపరేషన్స్ కూడా అలాగే వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 10 2s వాల్యూ ఎంత రావాలి మనకి? 20. నెక్స్ట్ డివిజన్. సింగిల్ డివిజన్ అది డివిజన్ చూడండి. డివిజన్ నాట్ ఏ ఫ్లోర్ డివిజన్. డివిజన్ అంటే సింగిల్ స్లాష్, ఫ్లోర్ డివిజన్ అంటే డబుల్ స్లాష్. ఇప్పుడు మనకి 10/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5.0. ఎందుకు? మనం డివిజన్ చేస్తున్నప్పుడు అది మనకి అది ఏమిస్తుంది? డెసిమల్స్లో ఇస్తుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ 5 వస్తే 5.0 ఇస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్తో మనకి ఏమొస్తుంది? మనకి నియరెస్ట్ లోయెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 5 మాడ్యూలే. ఇదేం చేస్తుంది? మనకి రిమైండర్ ఇస్తుంది 0. సో ఇవి మన ఆపరేషన్స్. దీనికి అవుట్పుట్స్ మనకి ఎలా వస్తాయి? నేను ఇది కామెంట్స్లో రాశాను. కామెంట్స్ అంటే అది అది ప్రింట్ అవ్వదన్నమాట. నేను జస్ట్ హ్యాష్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. దీని గురించి మీరు తర్వాత తెలుసుకుందరు. ఓకే. ప్రజెంట్ ఏంటంటే మన కోడ్ మాత్రం ఇదే. ఇది దీన్ని కంటిన్యూ ఫాలో చేసేవి. హ్యాష్ తర్వాత ఉన్నవి లెక్క చేసుకోకండి. ఇప్పుడు మనం దీని యొక్క ఎగ్జిక్యూషన్స్ ఎలా చూడాలి? దీన్ని రన్ చేస్తే వాటి యొక్క ఎగ్జిక్యూషన్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. చూడండి సరిపోయిందా? ఎడిషన్ చేసినప్పుడు 12, మైనస్ చేసినప్పుడు 8, మల్టిప్లికేషన్కి 20, డివిజన్కి 5.0, ఫ్లోర్ డివిజన్కి 5 అండ్ రిమైండర్కి 0. ఓకే. ఇది మనకి ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నమాట. ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ సింటాక్స్, how many opportunities are there for Python developers, and our first program hello world and arithmetic operators. మనకి ఫౌండేషన్స్ ఎంత ప్రాపర్ అండ్ స్ట్రాంగ్గా పడుతుందో అంత ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎంత పర్ఫెక్ట్ చేయగలమో అంతే మనకు మంచిది. సో ఆల్ ద బెస్ట్.